హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిక ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎవరైనా ఉసిరికాయ పచ్చడి కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ కొలతలతో పెడితే మనకి ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 కేజీల ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. ఇటు పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజులో ఉంటాయి కదా, ఆ సైజు కాయలు అయితే తీసుకున్నాను. బాగా నీట్గా కడిగిన తర్వాత ఒక పేపర్ మీద అయితే ఇట్లా ఆరబెట్టుకొని ఒక పొడి క్లాత్తో వాటర్ అనేది లేకుండా, అంటే తడి అనేది అస్సలు ఉండకూడదు ఉసిరికాయలకి, అలా తుడుచుకోవాలి. అవి తుడుచుకున్న తర్వాత ఇలా ఉసిరికాయలకి అయితే 4 ఘాట్లు అయితే పెడుతున్నానండి. మనం ఖచ్చితంగా ఈ 4 ఘాట్లు అనేది పెట్టాలి ఉసిరికాయకి, అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను 2 కేజీల ఉసిరికాయలకి 200 గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ చింతపండు మనం నానబెట్టుకునేటప్పుడు బాగా కాచిన నీళ్ళతోనే మనం నానబెట్టుకోవాలి, చల్లని వాటర్ అయితే వాడకూడదు. ఇది నానబెట్టుకునే లోపు మనం మెంతిపిండి ఆవపిండి అనేది మనం రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో 8 స్పూన్ల ఆవాలు 2 స్పూన్ల మెంతులు వేసుకుంటే సరిపోతుందండి ఈ 2 కేజీల ఉసిరికాయలకి. అదే 1 కేజీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి 4 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే చింతపండు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇవి మనం ఫ్రై చేసుకోవాలి, మాడకూడదండి. మాడకుండా మనం ఇవి 2 కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెల్లుల్లి వచ్చేసి నేను ఇక్కడ 150 గ్రామ్స్ వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 50 గ్రామ్స్ వెల్లుల్లి, ఇవి వచ్చేసి 100 గ్రామ్స్ వెల్లుల్లి. ఇక్కడ 50 గ్రామ్స్ వెల్లుల్లి అనేది మనం కొంచెం పేస్ట్ అనేది చేసుకోవాలండి ఉసిరికాయ పచ్చడిలోకి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం పౌడర్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి. చింతపండు నానిపోయిన తర్వాత మనం ఇప్పుడు గుజ్జు అనేది తీసుకుందాము. ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో స్ట్రైనర్ తీసుకొని చింతపండు అనేది పీచు లేకుండా మనం ఇలా పేస్ట్లా తీసుకోవాలి. తర్వాత కొంచెం మిగిలిన ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం మళ్ళీ వేడి నీళ్ళే పోసి మనం మిగతాది కూడా తీసేసుకుంటే ఈ విధంగా అవుతుంది. తర్వాత ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో చింతపండు అనేది ఉడకనివ్వాలి. మనం తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే చింతపండు అనేది మాడిపోతుంది. ఈ విధంగా అయితే చింతపండు మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారనిద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు 50 గ్రామ్స్ వెల్లుల్లి ఉన్నాయి కదా, ఇవి మనం కొంచెం పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కూడా పేస్ట్ చేసుకోకూడదు, ఈ విధంగా అయితే పేస్ట్ ఉండాలి. ఇక్కడ నేను 1 కిలో ఆయిల్, అంటే నేను తీసుకున్న 2 కేజీల ఉసిరికాయలకి 1 లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఆ లీటర్ ఆయిల్ కూడా ఇలా పెద్ద కళాయిలో వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఉసిరికాయలు అనేది ఒక 2 మినిట్స్ మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, ఇలా ఈ కలర్ అయితే రావాలి. కరెక్ట్గా అన్నీ ఈవెన్గా మనకి ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇది ఉడికిందా లేదని చూపించడానికి ఒక నైఫ్తో గుచ్చి చూపిస్తాను. ఇలా సాఫ్ట్గా మనకి నైఫ్ అనేది వెళ్ళిపోతే ఇవి కరెక్ట్గా మీకు కుక్ అయినట్టు. ఇప్పుడు ఉసిరికాయలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో స్టవ్ ఆఫ్ చేసేసి 1 స్పూన్ జీలకర్ర, మనం వెల్లుల్లి తీసుకున్నాం కదా 100 గ్రామ్స్, అవి ఒక 12-13 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఇంగువ అనేది మీ ఇష్టం అండి. ఒకవేళ మాకు ఇలా తాలింపు వద్దు, ఈ ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది. పచ్చి వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ తాలింపు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనకి చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి అనేది కలుపుకోవాలి. ఈ ఉసిరికాయలు కానీ చింతపండు కానీ ఆయిల్ కానీ. ఇక్కడ నేను ఈ గ్లాస్తో మీకు మెజర్మెంట్స్ అనేవి చూపిస్తున్నాను. నాకు ఈ గ్లాస్తో అయితే 7 గ్లాసుల ఉసిరికాయలు, అంటే 7 గ్లాసులకి కొంచెం ఎక్కువైతే అయినాయండి. ఇవి వచ్చేసి ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, పచ్చివి కాకుండా. ఇప్పుడు ఇదే గ్లాస్తో మనం కారం ఉప్పు అనేది మెజర్ తీసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఏ గ్లాస్తో అయితే మీరు మెజర్మెంట్ చేసుకుంటారో అదే గ్లాస్తో తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కిలోకి వచ్చేసి ఒకవేళ 4 గ్లాసులు ఉసిరికాయలు అయితే కరెక్ట్గా కిలో అవ్వినట్టు, దానికి 1 గ్లాస్ కారం అయితే సరిపోతుంది. ఆయిల్ వచ్చేసి 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. సాల్ట్ వచ్చేసి మీకు హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ తర్వాత అన్నా కలుపుకోవచ్చు, ఎక్కువైతే వేసుకోకండి. ఇక్కడ నాకు కరెక్ట్గా 7 గ్లాసులు వేసుకున్న తర్వాత ఇంకొక కొన్ని మాత్రమే అయ్యాయి.
పచ్చడి తొందరగా నల్లగా అవ్వకుండా బయట ఉంటే ఖచ్చితంగా నల్లగా అవుతుందండి ఉసిరికాయ పచ్చడి అనేది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఒక 1 year పాటు అలానే ఉంటుంది. ఇక్కడ మీకు కారం మెజర్మెంట్స్ అనేవి చూపిస్తున్నాను 2 kgలకి. ఇక్కడ నేను 2 గ్లాసుల కారం అంటే కొంచెం తలగొట్టు అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం తక్కువ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నిండా గ్లాస్ అయితే తీసుకోలేదండి, కొంచెం తక్కువ తీసుకున్నాను, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చని. తర్వాత ఆవపిండి, మెంతిపిండి, దంచుకున్న వెల్లుల్లి, అలాగే చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి పచ్చడికి ఎప్పుడు కూడా తడి అనేది ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం అన్ని చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఈ 2 కనుక మీరు ఇలా చేస్తే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు, ఇవన్నీ కూడా ముందుగా కలుపుకోవాలండి. ఉసిరికాయలు వేయకముందే మనం ఈ మసాలాన్ని కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఉసిరికాయలు వేసుకొని కలుపుకుంటే ముక్కలకి అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనం మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఉసిరికాయలు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. ప్రతి కాయకి పట్టేటట్టు కలపాలండి. ఇప్పుడు దీంట్లో చల్లారిన పోపు ఉంది కదా, ఆయిల్, అది కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. పచ్చడి అయితే మాత్రం చాలా టేస్ట్ ఉందండి, ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అయితే. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే నేను స్టోర్ చేస్తున్నానండి. 3 days తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎలాంటి తడి లేని ప్లేస్లో అయితే మనం పెట్టుకోవాలి పచ్చడి అనేది. ఈ పచ్చడి వేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి, అప్పుడే మనకి కరెక్ట్గా ఆయిల్ కూడా సరిపోయినట్టు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేద్దాము. 3 days తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. పచ్చడి అయితే చూడండి చక్కగా మొత్తం అంతా ఊరింది, ముక్కకైతే మంచిగా పట్టిందండి. మీకు ఉసిరికాయ సైజు కూడా చూడండి చాలా చిన్నగా అయితే అయ్యింది. మనకి ఇంకొక 10 days తర్వాత ఇంకా టేస్ట్ వస్తుంది పచ్చడి అయితే. నాకైతే నేను తీసుకున్న మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి అన్నీ కూడా. పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.